నమస్తే మేడం. నమస్కారం నాన్న. అంటే మీరు వెళ్ళారు కదా గ్రౌండ్ లోకి, ఓల్డ్ సిటీ ప్రధానంగా. మీరు అన్నట్టుగా ఓల్డ్ సిటీ అంటే నిజంగా నాకు కూడా, నేను చూసినప్పటి నుంచి కూడా ఓల్డ్ సిటీ అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్. అంటే ఏదో జరుగుతుంది అని భయం, వెళితే రిటర్న్ వస్తామో లేదు భయం. ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా? మీకు సింపుల్ గా మాట చెప్తాను నాన్న. ఈరోజు మీరు మాట్లాడుతుంటే టక్కున స్ఫురణకు వచ్చింది నాకు. ఇది సుమారు 8 ఏళ్ల క్రితం. ఈ రోజు నిన్న మొన్నది కాదు. 8 ఏళ్ల క్రితం తలాబ్ కట్టాలో ఒక చిన్న ప్రైవేట్ స్కూల్. ఆ ప్రైవేట్ స్కూలు మహిళలు, ముస్లిం మహిళలు నడుపుతున్నారు. ఓకేనా? ఆ ముస్లిం మహిళలతో నాకు పరిచయం ఇంద్రేష్ భాయ్ సాబ్ గారిది ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఉంది. అప్పటి కాలంలో ఆయన నాకు పరిచయం అవడం, తద్వారా నేను ఏదైతే ధర్మనిరపేక్షత విధంగా మాట్లాడతానో, అంటే ముస్లింలైనా హిందువులైనా ఒకే రకంగా మాట్లాడతానో, దానికి వాళ్ళు నాకు ఆకర్షితులయ్యారు, ముస్లిమ్స్ కూడా. ఎందుకంటే నేను అన్యాయానికి పోరాడతాను కానీ ధర్మానికి ధర్మాన్ని నాశనం చేయడానికి పోరాడను. అధర్మంగా ఉంటే ధర్మాన్ని కాపాడడానికి పోరాడతాను. అధర్మం ముస్లింలకు జరుగుతుంటే వాళ్ళకి పోరాడతాను, హిందువులకు జరిగితే వాళ్ళకి పోరాడతాను. నా తత్వం అది, చిన్నప్పటి నుంచి నా తత్వం. అయితే అప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఏం అడిగారంటే, అమ్మా ఇది ప్రైవేట్ స్కూలు, ఇక్కడ ఆడవాళ్ళు గాజులు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆ జీవనాధారం కూడా ఉండదు, ఎందుకంటే గాజులు చేసి చేసి కళ్ళు పోతే అది ఏదో మెరుపులు వస్తాయి వాళ్ళకి, కాబట్టి మీరు ఎంతకంది మీకు ట్రస్ట్ ఉంది కదా, నాకు కొంచెం సహాయపడండి, స్కూల్ కొంచెం బాగు చేయండి అని అడిగారు. సరే, నా దగ్గర ఒక టెక్నికల్ టీం ఉంటే, ఇంజనీరింగ్ టీం, వాళ్ళని పంపించాను, చూసి నా పొండరా ఏం కావాలి అని. పోయి రాగానే మా ఇంజనీర్ హిందూ పిల్లవాడు నాకు చెప్పింది ఫస్ట్ ఏం తెలుసా, మేడం అక్కడికి పోతే బైక్కి ముందర ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటే ఆమె నన్ను చెప్పారు, వద్దండి మీరు ఇవేం పెట్టుకొని రాకండి, ఆ ఎర్ర బట్ట అదేదో చెంకీలాగా ఉంటుంది, నార్త్ ఇండియన్ స్టైల్ మాతారాణి అంటారు కదా, ఇవేవి పెట్టుకోకుండా రావాలి ఇక్కడికి. మీ ట్రక్ మెటీరియల్ వస్తుంటే కూడా ముందర దేవుడు ఏమన్నా వెళ్ళాడుతుంటే అవన్నీ తీసేసి రావాలన్నారు, లేకపోతే ఇక్కడ సజీవంగా రిటర్న్ పంపించారంట. అంటే ఏంటండి దాని అర్థము? ఏంటి దాని అర్థం? ఎవరు చేస్తారు? నేను అన్నాను, అక్కడ బీదవాళ్ళు బిక్కి వాళ్ళకే కదా ఇవన్నీ చేస్తున్న, వాళ్ళకంత పవర్ ఉందా చెయ్యడానికి అని అడగమన్నాను. ఆమె అయ్యయ్యో వాళ్ళేం చేస్తారు, వాళ్ళు బతకడానికే చేత కాదు ఈ ముస్లింలకి, ఈ పస్మంతా ముస్లిం వాళ్ళేం చేస్తారు, ఎంబయం వాళ్ళు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, ఎవరు లోపలికి వచ్చి ఎవరికి వీళ్ళు హెల్ప్ చెయ్యకూడదు. ఎవరికి తెలుస్తుంది నాన్న నిజాలు? సరే, ఆ రోజు ఏమనంటే, వద్దు ఏం పెట్టుకోకుండా మీరు వెళ్ళండి అన్నాను. ఎందుకు? ఆ రోజు మాధవీలతకు భయమా? కాదు, నిజాలు తెలియాలి మాధవీలో. ఏం జరుగుతుందో తెలియాలంటే, నువ్వు అన్నా చూడు, మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు శాంతంగానూ ఉంటారు, ఆ పని వచ్చినప్పుడు ఆవేశంగానూ ఉంటారు. ఆ రోజు శాంతంగా ప్రవర్తించింది మాధవీలత. ఎందుకంటే ఈ ఒక్కొక్క నిజం ఒక్కొక్క బాణం లాంటిది. తీసాను, ఒక్కొక్కటి సంధించాలంటే నేను అర్థం చేసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది. ఇది ఒక పక్కన ఈ అఘాయిత్యాలు, అన్యాయాలు. సో నాకు అర్థమైంది, ఓహో ఇక్కడ ముస్లింలకు ఏదో ఉద్ధరించబడుతున్నారంటే అదంతే, ఎవడో ఉద్ధరించబడట్లే, ఇది ఒక గుండా రాజ్యం. ఇది ఏనాయనా, ఇది ఒక గుండా రాజ్యం. ఆ గుండా లీడరు అసదుద్దీను, ఇంకొక చిన్న పిచ్చి లీడరు అంటాడు కదా అసదుద్దీన్, మే छोड़ दिया तो बाहर मेरा भाई को छोड़ दिया तो बाहर मेरे भाई को देखो क्या करता అంటే పిచ్చి వాళ్ళని అంటారు. అట్లా పిచ్చి పట్టిన వాళ్ళ గురించి అట్లా పోలికలు చెప్పుకోవాలి. సో ఆ చోటాబాయి ఎవడైతే ఉన్నాడో అక్బరుద్దీను, సరే వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, అగాత్యాలు ఇవి, ఇదేదో ఇంకెవరో చేతులు కలుపుతున్న వాళ్ళు ఉన్నారని ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ది బెల్ట్. అసలు ఏంటి పురాణ బస్తీ, ఒక్కొక్కటి దీని చరిత్ర, దీని ఇతిహాసం, అక్కడ ముస్లింలు, అక్కడ హిందువులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, అక్కడ దేవాలయాలు, దాని కబ్జాలు, అసలు ఎంత దారుణంగా, ఎంత దయనీయంగా ఉన్నాయో. అంతెందుకు, మీకు పార్థివాడ అని ఉంది చార్మినార్. నేను చెంగిచెర్లలో, మీకు తెలుసో లేదో, వచ్చినప్పుడు నేను వీళ్ళ కోసం గొడవ పడ్డాను, కొట్లాడాను. నా కాన్స్టిట్యుయెన్సీ కాదు, ఏమీ కాదు. ఆ రోజు హోలీ, ఎవరో ఒకళ్ళు చెప్పారు మాకు విహెచ్పి ఆఫీస్ దగ్గర, మీకు రామ్కోట్ లో విహెచ్పి, కోటిలో విహెచ్పి ఆఫీస్ ఉంది. ఊరికే వెళ్ళాను, హోలీ కదా, వాళ్ళకు కూడా విహెచ్పి వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ దాని గురించి శుభాభినందనలు చెప్దాం. ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏంట్రా నాయన ఎవరు లేరంటే, చెంగిచెర్లలో గొడవ జరిగిందమ్మా,
మేమందరం అటు పరిగెత్తి వెళ్లాల్సి వచ్చింది, నీ ఈరోజు పొద్దున్నే వచ్చా నేను. ఏం జరిగింది? స్త్రీలను అక్కడ ఒక మస్జిద్దులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇలా దుర్మార్గంగా ప్రవర్తించి రాళ్ళు వేసి కొట్టారు, గ్రనైట్ వేసి కూడా కొట్టారు. ఎంత అన్యాయం ఏంటిరా బాబు, అసలు దారుణంగా కడుపు తిప్పేటట్టుగా ఉందని. అసలు అప్పుడు నేను ఇంటికి కూడా పోకుండా అక్కడి నుండి చెంగిచెర్లకు డైవర్ట్ చేసుకున్నా. అర్థమైంది ఏమిటి అని అంటే, అక్కడ ఎప్పుడో పాతగా నివసిస్తున్న ముస్లింలు కారు వీళ్ళు, అక్కడ ఒరిజినల్ గా కొన్ని ఏళ్ల తరబడిగా ఉన్న ముస్లింస్ తో వీళ్ళకు బాధలు లేవు. వీళ్ళు కొత్తగా రీసెంట్ గా రీలొకేట్ అయ్యి ఆ మస్జిద్ లో నివసిస్తున్నారు కొంతమంది. ఎవరు చేస్తాడన్నా ఇలాంటి వెరీ 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 పొలిటికల్ డిస్ట్రాయింగ్ ఇంటెన్షన్స్ లేకపోతే, రాజకీయ పరంగా నాశనం చెయ్యాలి అన్న ఒక దురుద్దేశం లేకపోతే నేను ఇంక ఊరుకోలేదు. హెడ్ ఆన్ వెళ్ళాను.